చూడండి మెథడ్ 2 దేనికి ఏ సమ్ కింది 10th క్వశ్చన్ కేనా yes sir A B C నెక్స్ట్ పొజిషన్ వెక్టర్ పరంగా A బార్ B బార్ C బార్ డిస్టెన్సెస్ కూడా అంతే నెక్స్ట్ ఈసారి యాటిట్యూడ్ డ్రా చేయండి రెండే తీసుకుంటున్నాం యాటిట్యూడ్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ మనం ఏమన్నా మనం ఆర్థో సెంటర్ అన్నాం అమ్మా ఆర్థో సెంటర్ మన వాడు ఏమి ఇచ్చాడు హెచ్ అని ఇచ్చాడు కాబట్టి హెచ్ అని రాస్తున్నాం నెక్స్ట్ ఈసారి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ కాబట్టి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటే ఇక్కడ ఎక్కడ చూసుకోండి అలాగే ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఇదండి దీని యొక్క పాయింట్ ఆఫ్ కాంక్రెన్స్ మనం సర్కమ్ సెంటర్ అంటాం దాన్ని ఓ అని ఇచ్చాడు వాడు ఇది మీడియన్ అవుతుంది కాబట్టి డి అనుకున్నాను నేను ఇదేమో ఈ అనుకున్నాను నేను ఏమండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మీడియన్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంక్రెన్స్ సెంట్రాయిడ్ నాకు కాబట్టి ఓన్లీ డీని జాయిన్ చేశాను ఈసారి బిని ఈని జాయిన్ చేస్తాను అప్పుడు నాకు ఈ పాయింట్ ఆఫ్ కాంక్రెన్స్ ఏమవుతుందంటే జీ అవుతుంది సెంట్రాయిడ్ అవుతుంది ఇప్పుడు నేను హెచ్ని డీని జాయిన్ చేస్తాను హెచ్ని డీని జాయిన్ చేస్తే నాకు ఏమైంది సెంట్రాయిడ్ అనేది ఓహెచ్ మీద ఉంది అవునా కదా ఈ జీ అనేది ఏం చేస్తుందని చెప్పాను ఓహెచ్ ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది ఇంటర్నల్ గా అమ్మా తర్వాత ఇప్పుడు చూడండి ఇంకో విషయం చెప్పనా ఇక్కడ ఓ అంటే ఆడిచ్చింది ఆర్థో సెంటర్ మళ్ళీ మనం ఓ అనుకునేది ఏంటంటే ఆరిజన్ అది వేరు ఇది వేరు మరి మీకు అర్థమవుతుంది లెట్ ఓ బి ది ఆరిజన్ అండ్ ఓఏ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఓబి బార్ ఈక్వల్ టు బి బార్ ఓసి బార్ ఈక్వల్ టు సి బార్ ఏమండి నెక్స్ట్ నాకు ఓడి బార్ ఏం అక్కర్లే నీ నెక్స్ట్ వాడు ఏమని ఇచ్చాడు గివెన్ O is the circumcenter A circumcenter and H is the orthocenter of triangle ABC. Next, let G be the centroid of triangle ABC అంటారు. Then OG bar equal to ఏమవుతుందా OA bar plus OB bar plus OC bar by 3 అవుతుందమ్మా yes sir అవుతుందమ్మా yes sir మీరు చేసాం కదమ్మా ఇది yes sir ఇప్పుడు చూడండి నెక్స్ట్ దెన్ G in triangle ABC
హెచ్ కమ జీ కమ ఓ ఆర్ కొలీనియర్. లేదంటే ఇంకా క్లారిటీగా రాద్దాం. ఈడేమన్నాడు హెచ్ని ఆర్థో సెంటర్ హెచ్, ఆర్థో సెంటర్ హెచ్ కమ సర్కమ్ సెంటర్ ఓ, సర్కమ్ సెంటర్ ఓ కమ ఇంకోటి ఏంటి సెంట్రాయిడ్ జి, సెంట్రాయిడ్ జి ఆర్ కొలీనియర్, ఆర్ కొలీనియర్. ఏమండి నెక్స్ట్ దెన్ G divides OH bar in the ratio 2:1 internally. Then OG bar కావాలంటే మొత్తం పార్ట్స్ ఎన్ని 3 పార్ట్స్. అందులో OG bar అంటే 1 పార్టేగా. ఎస్ సార్. OH అంటే మొత్తం 3 పార్ట్సే కదమ్మా. మరి OH లో ఎన్ని పార్ట్స్? OG అనేది 1 పార్టేగా. ఎస్ సార్. కాబట్టి OG bar ఈక్వల్ టు 1/3 ఇంటూ OH bar అని రాసుకోవచ్చు. ఎస్ సార్. ఇప్పుడు చూడండి OG bar అంటే ఏంటి మనకు తెలిసిన విషయం. OA bar ప్లస్ OB bar ప్లస్ OC bar బై 3 ఈక్వల్ టు 1/3 ఇంటూ OH bar. 3 క్యాన్సిల్ అయిపోతే OA bar ప్లస్ OB bar ప్లస్ OC bar ఈక్వల్ టు OH bar. అంతే. అర్థమైందమ్మా? ఎస్ సార్. రెండోది మామూలేనమ్మా. రెండోది మీకు తెలిసిందే కదా, అక్కడ అర్థమైంది కదా. రెండోది ఏమైనా ఇబ్బంది ఉందా మరి చెప్పనమ్మా. అది మామూలుగా మీరు కావాలంటే మామూలుగానే చేసినట్టున్నాం కదా మరి. అది హెచ్ఏ బార్ అంటే ఓఏ బార్ మైనస్ ఓహెచ్ బార్ అలాగే చేసాం. ఎస్ సార్. అమ్మా ఇది మెథడ్ 2 కింద రాసుకుని రెండోది ఇంకా యాసిస్ కాబట్టి వదిలేండి. అది ఇది మెథడ్ 2, ఇది ఫస్ట్ 1 అంతే. తర్వాత కంటిన్యూషన్ క్వశ్చన్ చూడండి సార్. తర్వాత క్వశ్చన్ ఏమంటాడు చూడండి. తర్వాత క్వశ్చన్ ప్యారలోగ్రామ్ మీద ఇచ్చాడు క్వశ్చన్ చూడండి ఒకసారి. వాడు ఏమంటాడు, లెట్ OABC be a parallelogram and D is the midpoint OA bar OA, prove that the segment CD intersects. ఇది డయాగ్రామ్ వేస్తే మీకు క్లారిటీగా అర్థం. ఇలా చదివితే అర్థం. ఇక్కడ చెప్తాను మరి డయాగ్రామ్ కనిపించాలి కాబట్టి కొంత సొల్యూషన్ చూడండి. ఒక ప్యారలోగ్రామ్ తీసుకోండి. ఏదైనా ప్యారలోగ్రామ్ లో కనబడుతుందమ్మా పొరపాటున? పొరపాటు కనపడుతుందా? ABC ఏమండి OABC అనే ప్యారలోగ్రామ్ ఇచ్చాడు. వాడు ఏమంటాడు ఇంకాను, D అండ్ D ద మిడ్ పాయింట్ ఆఫ్ OA. OA యొక్క మిడ్ పాయింట్ ఏంటంటే D అట. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇంకేం ఇచ్చాడు, ప్రూవ్ దట్ ద సెగ్మెంట్ CD బార్. ఈ CD బార్ అంటే ఈ రెండు జాయిన్ చేయండి. CD బార్ ఇది మిడ్ పాయింట్ అవ్వలేదేమో. అయ్యింది. CD బార్ ఏం ప్రూవ్ చేయమంటారంటే ఈ CD బార్ అనేది ట్రైసెక్స్ ద డయాగనల్ OB బార్. ఈ OB బార్ డయాగనల్ ని ట్రైసెక్ట్ చేస్తుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటారు. ట్రైసెక్ట్ చేయడం అంటే 3 పార్ట్స్. అంటే ట్రైసెక్ట్ చేయడం అంటే 3 సెక్షన్స్ అని, సెక్షన్ అంటే పార్ట్ అని, అంటే 3 పార్ట్స్ అని, అంటే 2:1 కానీ 1:2 కానీ అవచ్చా? చూడండి ఇది ట్రైసెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. మీకు ఇంకో విషయం, అంటే ఈజ్ ట్రైసెక్టెడ్ బై ది డయాగనల్ OB బార్. అంటే దాని అర్థం ఏంటి, ఈ OB డయాగనల్ ఏమో CD ట్రైసెక్ట్ చేస్తుందని, అలాగే ఈ CD నేమో OB ట్రైసెక్ట్ చేస్తుందని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. కాన్వర్స్ కూడా ప్రూవ్ చేయమంటాడు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాను నేను. ఒక లైన్ సెగ్మెంట్ ని AB అనే లైన్ సెగ్మెంట్ ని P అనే పాయింట్ డివైడ్ చేసినప్పుడు రేషియో తెలియాలంటే మనకు తెలియనప్పుడు ఏమని చెప్పాను నేను, λ:1 అనుకోండి అమ్మా అన్న. అలాగే మనం కొన్ని సందర్భాల్లో M:1 అని N:1 అని అనుకున్నా. గుర్తుందా మీకు? M వాల్యూ N వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా మొన్న. ఆ రోజు కార్తీక్ కూడా అడిగాడు, λ:1 అన్నారు కదండి, మళ్ళీ M N అలా వచ్చిందని కూడా అడిగాడు. ఆ రోజు అడిగావా కార్తీక్?
నిన్న మొన్న అది క్లాస్ అది. అలాగే ఇక్కడ ఈ పాయింట్ నేను ఏమనుకుంటానంటే ఎం అనుకుంటానమ్మా. ఈ ఎం అనే పాయింట్ ఓబిని డివైడ్ చేసే రేషియో నేను ఏమనుకుంటానంటే k:1 అనుకుంటాను. లేదంటే m:1 అనుకోండి. పోయింది ఆ ఎం అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారేమోనండి మీరు. ఇది క్యాపిటల్ ఎమ్ కదా సార్, స్మాల్ ఎమ్ సరిపోతుంది. పర్వాలేదే, ఇబ్బంది లేదా? Yes, మళ్ళీ sir. తలకొద్దు ఎందుకన్నా మరి వద్దులేండి. KL అని అనుకుందాం, ఇబ్బంది లేదు. k:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఓబి బార్ ని ఎం అనే పాయింట్ k:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నాం. అలాగే ఈ సిడి బార్ ని ఎం అనే పాయింట్ k తర్వాత ఎల్ కదా, l:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు ఇలా డివైడ్ చేసినప్పుడు మనం ఏం చేద్దాం అంటే లెట్ OABCBA ప్యారలోగ్రామ్ అని తీసుకుందాం. లెట్ OABCBA ప్యారలోగ్రామ్ ఏమండి, అండ్ D ఈజ్ ఏ మిడ్ పాయింట్ ఆఫ్ OA బార్. లేదంటే తర్వాత రాద్దాం OA బార్ యొక్క మిడ్ పాయింట్ అది. తర్వాత అండ్ ఒక నిమిషం, ఇదిగో ఛార్జింగ్ అయింది. ఇప్పుడు ఛార్జింగ్ కూడా చెప్తున్నాను. ఇక్కడ OA బార్ ఈక్వల్ టు ఏ అనుకోండి, డిస్టెన్స్ కదా, బార్ కాదు. అలాగే OC బార్ ఈక్వల్ టు బి అనుకోండి. అలాగే OC కూడా కాదు, OC బార్ కూడా కాదు, OCA డిస్టెన్స్ కదా, మరి లెంత్ కదా. Yes, sir. తర్వాత చూడండి, ఇప్పుడు దీని నుండి OB ఈక్వల్ టు ఏమవుతుంది? OB ఈక్వల్ టు లేకపోతే ఇక్కడ మిడ్ పాయింట్ కూడా రాసేద్దాం అంతే. దెన్ ఇలా కూడా సిన్స్ D is a మిడ్ పాయింట్ ఆఫ్ లేదా గివెన్ D is a మిడ్ పాయింట్ ఆఫ్ ఎవరికి? OA బార్. అంటే ఇక్కడ లైన్ సెగ్మెంట్ రాయాలి, డిస్టెన్స్ కాదు రాసేది, అందువల్ల OA బార్ అని రాసేది. దెన్ ఏమవుతుంది? OD బార్ ఈక్వల్ టు A/2 అవుతుంది. అలాగే OB బార్ ఈక్వల్ టు A బార్ ప్లస్ B బార్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈసారి M అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ OB బార్ అండ్ CD బార్ అనుకుందాం. లెట్ M be the point of intersection of OB బార్ అండ్ CD బార్. అలాగే ఇంకేమనుకుందాం అంటే M డివైడ్స్, let M divides OB bar in the ratio k:1 internally. Then అప్పుడు ఏమవుతుంది? OM is to MB కదమ్మా, k:1 అవుతుందమ్మా. అలాగే let M divides CD bar in the ratio L:1 internally. Then CD డివైడ్ చేసే రేషియో అంటే CM:MD ఈక్వల్ టు ఎంత అవుతుంది? L:1 అవుతుంది. తర్వాత నౌ OM బార్ ఈక్వల్ టు ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ టు OB బార్ చేస్తాను అంటే మనకి k:1 కాబట్టి k ఇంటూ OB బార్ ప్లస్ 1 ఇంటూ 0 బార్
బై కే ప్లస్ 1. అర్థమైందమ్మా ఇది? ఎస్ సార్. కే ఇంటూ ఓబి బార్ అంటే ఎంత? ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ 1 ఇంటూ 0 బై కే ప్లస్ 1 అంటే కే బై ఏ ప్లస్ కే ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ బై కే ప్లస్ 1. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఓఎం బార్ ఈక్వల్ టు అండ్ ఓఎం బార్ ఈక్వల్ టు మీకు కావాలంటే ఇది కన్ఫ్యూజన్ గా ఉంటే ఇక్కడే రాసేసుకోండి. అయితే దెన్ ఓఎం బార్ ఈక్వల్ అని చెప్పి ఈ ఈ ఈ స్టెప్ ఇక్కడ రాసేసుకోండి. మీకు అర్థమైందే? దాని గొడవ అయిపోద్ది. తర్వాత ఇది రాసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ దీని తర్వాత రాసుకోండి. ఇది అర్థమైందా నేను చెప్పింది? ఎస్ సార్. మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇది రాసిన తర్వాత దీని తర్వాత ఈ స్టెప్ రాసేసుకోండి అంటున్నాను నేను. డివైడ్ చేసి రేషియో అక్కడితో తేలిపోద్ది, గొడవ వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇది రాసిన తర్వాత ఇప్పుడు ఇది చెప్పేది రాయండి. ఓఎం బార్ ఈక్వల్ ఏమవుతుంది? L:1 అన్నాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది? L ఇంటూ సిడి బార్ అంటే ఓడి బార్ ప్లస్ 1 ఇంటూ ఓసి బార్ బై ఎల్. దట్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? ఎల్ ఇంటూ ఓడి బార్ అంటే ఎంతమ్మా? ఏ బార్ బై 2. ఏ బార్ కాదు, అయ్యో తప్పు చెప్తున్నాను నేను. బార్లు ఉండవు ఇక్కడ, బార్లు ఉండవు. కరెంట్ వేస్తేనే బార్లు ఉండవు. డిస్టెన్స్ ఏనమ్మా, బార్లు ఉండవు. ఇక్కడ విషయం ఏంటంటే ఓఏ అని తీసుకుంటే ఏంటి? వెక్టారా డిస్టెన్సే? డిస్టెన్స్ సార్. డిస్టెన్స్ కాబట్టి అప్పుడు ఏ అని తీసుకోవాలి. మన ఇక్కడ మనం బార్లుగా తీసుకున్నాం, మనం డిస్టెన్స్ కాదు కదా. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ బార్లే తీసుకోవాలి. ఇది కూడా ఇక్కడ మనం వెక్టార్ తీసుకున్నాం ఓబి బార్ అనేది, కాబట్టి ఇక్కడ కూడా వెక్టారే తీసుకోవాలి, ఏ బార్ అది. నెక్స్ట్ ఓడి బార్ అంటే ఎంత? ఏ బార్ బై 2. మరి మీకు ఇక్కడ అనుమానం వస్తుంది, ఏ బార్ బై 2 అంటే లెంత్ బై 2 అంటాం కానీ వెక్టార్ బై 2 అన్నాం కదా. ప్లస్ ఓసి బార్ అంటే బి బార్ రాసుకోండి. ఇలా రాయండి అని చెప్తాను. L+1 అనుకోండి. ఇది సింప్లిఫై చేస్తే ఏమైనా వస్తుంది? 2 LCM చేస్తే LA బార్ ప్లస్ 2B బార్ బై 2 ఇంటూ L+1 అవుతుందమ్మా. ఎస్ సార్. ఈ రెండు నుండి LHS సైడ్ ఈక్వల్ కాబట్టి RHS సైడ్ ఈక్వల్ చేస్తే దెన్ K ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ బై K+1 ఈక్వల్ టు LA బార్ ప్లస్ 2B బార్ బై 2 ఇంటూ L+1. ఇప్పుడు కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ చేశారు అనుకోండి. కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఇక్కడ చూడండి L/2 ఇంటూ L+1 ఈక్వల్ ఇక్కడ ఏమొస్తుంది? K/K+1 అమ్మా. ఎస్ సార్. నెక్స్ట్ మరి ఇక్కడ కోషెంట్ బి బార్ కోషెంట్ ఏమొస్తుంది? K/K+1 ఎస్ సార్. ఇక్కడ బి బార్ కోషెంట్ 2/2 ఇంటూ L+1 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే 1/L+1 ఎస్ సార్. K/K+1 ఈక్వల్ టు 2/L+1 అది 1/L+1 ఎస్ సార్. అర్థమైందా ఇది?
ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఈక్వేట్ చేసుకున్నారు అనుకోండి, L/2 ఇంటూ L+1 ఈక్వల్ టు 1/L+1 అని రాసుకుంటే L+1 L+1 క్యాన్సిల్ అయిపోతే L ఈక్వల్ టు 2 అవుతుంది. ఎస్ సార్. ఇప్పుడు ఈసారి మనం L ఈక్వల్ టు 2 తీసుకొచ్చి ఇందులో రాసేయండి. ఏ వాల్యూ వచ్చింది కదమ్మా? ఎస్ సార్. చూడండి, k/k+1 ఈక్వల్ టు k/k+1 ఈక్వల్ టు 1/L+1 అమ్మా. అంటే ఇక్కడ k/k+1 ఈక్వల్ టు L+2 రాస్తే 1/2+1 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3k ఈక్వల్ టు k+1 అని వస్తుందమ్మా. దీని నుండి 2k ఈక్వల్ టు 1, k ఈక్వల్ ఎంత వస్తుంది? 1/2 అని వస్తుంది. ఏమా అది విషయం. ఇప్పుడు మీరు గమనించండి, అక్కడ డివైడ్ చేసిన రేషియో వాడు ఏమన్నాడు? ఏది m అనే పాయింట్ ఓబిని డివైడ్ చేసిన రేషియో ఏమన్నాడు? k:1 అయినా. ఎస్ సార్. కాబట్టి ఈ ఓబిని m అనే పాయింట్ k:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి k వాల్యూ 1/2 కదా, అంటే k:1 ఈక్వల్ టు 1/2:1. దీన్ని 2తో మల్టిప్లై చేయండి, 2:1 అవుతుంది, 1:2 అవుదా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఓబి లైన్ సెగ్మెంట్ ని m అనే పాయింట్ 3 పార్ట్స్ చేస్తున్నట్టే కదా. ఎస్ సార్. ఈసారి L వాల్యూ 2 అని వచ్చింది. ఈసారి సిడిని ఇది డి, ఇది సి, సిడిని m అనే పాయింట్ L:1 రేషియోలో అన్నాం కాబట్టి L వాల్యూ 2 వచ్చిందంటే 2:1 రేషియో అంటే 3 పార్ట్స్ చేస్తున్నట్టే కదా. ఎస్ సార్. అంతే, అయిపోయింది. కాబట్టి therefore OM bar is to MB bar equal to OM is to MB equal to అంతేనట్టు k:1 అంటే 1/2:1, దట్ ఈక్వల్ టు 1:2. అలాగే అండ్ CM is to MD ఈక్వల్ టు L:1 అంటే 2:1. therefore చూడండి, ఇక్కడ CD ఏమో దీన్ని ట్రైసెక్ట్ చేస్తుంది ఓబిని, ఓబి ఏమో దీన్ని ట్రైసెక్ట్ చేస్తుంది సిడిని. అంతేగా, ఇక్కడ 3 వచ్చాయి, ఇక్కడ 3 వచ్చాయి కదా పార్ట్స్. ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి therefore CD బార్ ట్రైసెక్ట్స్ OB బార్ అండ్ OB బార్ ట్రైసెక్ట్స్ CD బార్. అంతే, దీంతో దీని కూడా అయింది. తర్వాత 13th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్ ఇస్తాడు. సొల్యూషన్ చూడండి. దట్ ఏ బార్ కమ బి బార్ నాన్ కొలినియర్ వెక్టర్స్ ఆల్ఫా ఈక్వల్ టు అని చెప్పి ఏదో సమ్ వాల్యూ ఇచ్చాడు, బీటా వాల్యూ సమ్ వాల్యూ ఇచ్చాడు, సచ్ దట్ 3α ఈక్వల్ టు 2β అయితే దెన్ ఫైండ్ x, y ఈజీగా చేయొచ్చు. x కోషెంట్ y కోషెంట్ కంపేర్ చేసుకుంటారు, వాడి ఇచ్చిన కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుని ఆల్ఫా బీటా వాల్యూస్ ఆన్సర్ వచ్చేది. అంటే అది అవుతుందమ్మా అమ్మా. ఎస్ సార్. గివెన్ ఏమి ఇచ్చాడు వాడు? ఆల్ఫా బార్ ఈక్వల్ టు x plus 4y into a bar plus 2x plus y plus 1 into b bar. Yeah, next and beta bar equal to y minus 2x plus 2 into a bar plus 2x plus 3y minus 1 into b bar. మరి ఇంకేం ఇచ్చాడు? గివెన్ 3α బార్ ఈక్వల్ టు 2β బార్ ఇచ్చాడు. ఏమండి, ఇప్పుడు చూడండి, దీన్ని మనం మల్టిప్లై చేస్తే 3α బార్ అంటే 3 ఇంటూ ఇదంతా కదా, అంటే 3 into x plus 4y into a bar plus 3 into 2x plus y plus 1 into b bar ఈక్వల్ టు బీటా బార్ అంటే ఇదంతా రాసుకోవాలి 2 ఇంటూ అని. మీరు ఒకే లైన్ లో రాసుకోండి, మీకు నోట్స్ లో గ్యాప్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ మాత్రం నేను కింద రాస్తానే అమ్మాయి. 2 into y plus 2 into a bar plus 2 into 2x plus 3y minus 1 into b bar.
ఇప్పుడు కంపేరింగ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ అండ్ బోత్ సైడ్స్ చేద్దాం. కంపేరింగ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ A bar and B bar on both sides, we get అప్పుడు ఏమైనా వస్తుందమ్మా ఇక్కడ చూడండి ఏ బార్ యొక్క కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే 3x + 12y వస్తుందమ్మా. ఎస్ సార్. ఎస్ సార్. ఏ బార్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తున్నాను 3x + 12y = ఇక్కడ ఏమొస్తుంది ఏ బార్ యొక్క కోఎఫిషియంట్ 2y - 4x + 4 వస్తుందమ్మా. ఎస్ సార్. 2y - 4x + 4. ఇప్పుడు చూడండి దీన్ని మనం సింప్లిఫై చేస్తే 4x ఇలా తీసుకొస్తే 7x అవుతుంది. ఈ 2y ఇలా తీసుకొస్తే +10y అవుతుంది. అంతేనా? ఎస్ సార్. ఈక్వల్ టు 4 అనే. ఎస్ సార్. ఆ 4ని కూడా ఇలా తీసుకొచ్చేద్దాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేద్దామా లేకపోతే మనం సాల్వింగ్ చేద్దామా లేకపోతే ఎలిమినేషన్ చేద్దామా అమ్మా? ఎలిమినేషన్ చేద్దాం సార్. ఎలిమినేషన్ చేద్దామా? సరే ఎలిమినేషన్ అయితే ఎంత అవుతుంది? సరే దట్ ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. బి బార్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే ఇక్కడ బి బార్ ఏమవుతుంది 6x + 3y + 3 కదమ్మా. ఎస్ సార్. 3y + 3 ఈక్వల్ టు దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 4x + 6y - 2. 4x + 6y - 2. ఇప్పుడు దీన్ని కూడా మనం మార్పు చేస్తే 2x - 3y = -5 అని వస్తుందమ్మా. ఏమా మరి ఇక్కడ చూడండి మరి ఎటు కాకుండా వచ్చింది. మరి దీన్ని సింప్లిఫై చేయాలంటే కష్టమే కదా. ఇక్కడ ఏమని ఇచ్చాడు చూడండి ఒకసారి 3 అంటే 3y. ఇక్కడ 3y ఏమో కదా 3y వచ్చింది. ఇది 2x - 3y + 1 అమ్మ. ఇది 2x - 3y + 1 అమ్మ. ఇది 2x - 3y - 1 అమ్మ. క్వశ్చన్ చూడండి ఒకసారి. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఇది ఏమవుతుంది 9y అవుతుంది. 9y అవుతుంది ఏమండి? ఇది ఈక్వేషన్ 2 అందాం. మరి రెండు తెవలవు. మరి ఏం చేద్దాం? దీన్ని 7తో మల్టిప్లై చేయాలి, దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. దానికన్నా మనం రేషనలైజేషన్ ఎలిమినేషన్ కన్నా మనం సాల్వింగ్ చేసుకుంటే బెస్ట్ కదా. -4 = 0 అందాం. ఇదేమో +5 = 0 అందాం. ఓకేనా? ఎస్ సార్. ఈక్వేషన్ 2 అనండి. సాల్వింగ్ 1 and 2 చేయండి. సాల్వింగ్ 1 and 2 we get చూడండి. సాల్వింగ్ చేసేటప్పుడు ముందు ఏం చేస్తాం? y కోఎఫిషియంట్ రాస్తాం 10 9 తర్వాత కాన్స్టెంట్ -4 వచ్చని మీకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. 7 2 10 9 వచ్చామా? ఇది ఎస్ సార్. ముందు y కోఎఫిషియంట్ 10 9 తర్వాత కాన్స్టెంట్ -4 5 తర్వాత x కోఎఫిషియంట్ 7 2 మళ్ళీ తర్వాత y కోఎఫిషియంట్. అమ్మ చెప్పాను కదమ్మా ఇది. అమ్మ చెప్పానా మీకు? మ్యాట్రిసెస్ చెప్పినప్పుడు చెప్పాను, గుర్తుందా మీకు? ఎస్ సార్. సార్. కాబట్టి ఇక్కడ మళ్ళీ కత్తి చూద్దాం. చూడండి x/50 + 36 ఏనా? ఎస్ సార్. y/-8 - 35 1/7 9 ఎంత 63 -10 ఏనా? -20 x/86 y/-43 1/43 x = 86/43 y = -43/40 x = 2 y = 1 అయిపోయింది. -1 అంతే. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్.
ఈ ఎగ్జాంపుల్స్ అయిపోతాయి ఫిక్స్ చేయడం. చూడండి 14th క్వశ్చన్ ఏమన్నాడు? షో దట్ ది పాయింట్స్ హూజ్ పొజిషన్ వెక్టార్స్ ఆర్. వాడు ఇచ్చింది ఏంటి? పొజిషన్ వెక్టార్సే కదా. ఎస్ సార్. ఎస్ సార్. మరి ఈ బార్ సి బార్ లో ఇచ్చాడు కాబట్టి పొజిషన్ వెక్టార్స్ మనం ఏం తీసుకుందాం? ఓఏ బార్, ఓబి బార్, ఓసి బార్ అని తీసుకోవచ్చు. అక్కడ ఏమంటున్నాడు? షో దట్ ది పాయింట్స్ ఆర్ పాయింట్స్ హూజ్ పొజిషన్ వెక్టార్స్ ఆర్ కొలీనియర్ అని ప్రూవ్ చేయాలి. అమ్మ కొలీనియర్ అని ప్రూవ్ చేయాలంటే మేము ఆల్రెడీ చెప్పుకున్నాం, వన్ వెక్టర్ ఈజ్ ది స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ది అదర్ వెక్టర్ కదా. ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి చూడండి గివెన్ ఓబి ది ఆరిజిన్ అనుకోండి. ఒక సమ్లో కూడా నాన్ కొలీనియర్ అని వచ్చే గుర్తుందా? సెకండ్ క్వశ్చన్ వస్తుందని మొదలు. ఎస్ సార్. ఓబిది తర్వాత ఏమో 2 2 2 2 మీకు ఇచ్చిన సమ్లో ఏమో -2 ఇంటూ అని వచ్చినట్టుంది. ఒకళ్ళేమో -1 అని చేశారు. ఏ సి తీసుకోవడం వల్ల, ఎవరు కార్తీక్ అనుకుంటా, ఓసి బార్ తీసుకోవడం వల్ల. అవునా? నేను సార్. అభిరామా? ఎస్ సార్. -1 అని వచ్చింది. అవునా? అక్కడ 1 అనుకుంటా. -1 సార్. మిగిలిన వాళ్ళు -2 వచ్చిందే, -3 వచ్చిందే. -2 సార్. థర్డ్ సమ్ లో -3 వచ్చింది సార్. అది -3 వస్తాను. థర్డ్ సమ్ -3 గుర్తుంది అలాగా. సరే, ఇటు ఓబిది ఆరిజిన్ అనుకోండి. అనుకున్న తర్వాత లెట్ అండ్ ఓఏ బార్ ఈక్వల్ టు -2a బార్ ప్లస్ 3b బార్ ప్లస్ 5c బార్. ఓబి బార్ ఈక్వల్ టు a బార్ ప్లస్ 2b బార్ ప్లస్ 3c బార్. ఓసి బార్ ఈక్వల్ టు 7a బార్ మైనస్ c బార్. ఇప్పుడు ఇవి పొజిషన్ వెక్టర్స్ అని వాడే ఇచ్చేసాడు. ఈసారి ఏబి బార్ ఫైండ్ అవుట్ చేయండి, బీసీ బార్ ఫైండ్ అవుట్ చేయండి, సిఏ బార్ ఫైండ్ అవుట్ చేయండి. ఓబి బార్ మైనస్ ఓఏ బార్. ఓబి బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఏ బార్ ప్లస్ 2b బార్ ప్లస్ 3c బార్ మైనస్ అంటే ప్లస్ 2a బార్ మైనస్ 3b బార్ మైనస్ 5c బార్ దట్ ఈక్వల్ టు 3a బార్ మైనస్ b బార్ మైనస్ 2c బార్ అవుతుందమ్మా. బీసీ బార్ ఫైండ్ అవుట్ చేయండి. బీసీ బార్ ఈక్వల్ టు ఓసీ బార్ మైనస్ ఓబి బార్. ఓసీ బార్ అంటే ఎంత? 7a బార్ మైనస్ సి బార్. ఓసీ బార్ మైనస్ ఓబి బార్ అంటే మైనస్ ఏ బార్ మైనస్ 2b బార్ మైనస్ 3c బార్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 7 నుంచి ఏ తీసేస్తే 6a బార్ మైనస్ 2b బార్ మైనస్ 4c బార్ మైనస్ 2b బార్ మైనస్ 4c బార్. ఇందులో 2 కామన్ తీస్తే 3a బార్ మైనస్ b బార్ మైనస్ 2c బార్. దీని బదులు ఏం రాసుకోవచ్చమ్మా? 2 ఇంటూ ab బార్ అని రాసుకోవచ్చమ్మా. ఎస్ సార్. Therefore ABC are collinear. The points ABC are collinear. పాయింట్స్ అన్నాడు కదా, ప్రూవ్ చేయమన్నది అంతేగా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, 4 మార్కులు. మీకు కోప్లానర్ సంబంధించి బాక్స్ ఏబి బారు, ఏసీ బారు, ఏడి బారు అని చెప్పాం కదా. ఎస్ సార్. ఆ సమ్మ లెక్క ప్రకారం ఎలా చేయాలి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మోడల్లో చేయాలి. ఈ ప్రొసీజర్ పెద్ద అవుద్దని చెప్పి మనం సింపుల్ గా సెకండ్ తర్వాత చాప్టర్ లో వచ్చే కండిషన్ ముందుగానే ఉపయోగించి చేసేస్తున్నాం అన్నమాట. అర్థమవుతుంది? చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. 4 మార్కులు. లాంబ్డా ఈక్వల్ టు -146/17 అనేది చాలా మంది గుర్తుపెట్టేసుకుంటారు వాల్యూ. చాలా ఇంపార్టెంట్ సమ్. 4 మార్క్స్. చూడండి ఏమంటాడు? ఇఫ్ ద పాయింట్స్ హూజ్ పొజిషన్ వెక్టార్స్ ఆర్ కోప్లానర్ అని వాడే ఇచ్చేసాడు, కోప్లానర్ అని. అయితే లాంబ్డా వాల్యూ అదని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. -146/17 అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఏమంటే చూడండి ఒకసారి, పొజిషన్ వెక్టార్స్ అని ఇచ్చాడు కాబట్టి ఓఏ బార్, ఓబి బార్, ఓసి బార్ అని తీసుకుందాం అమ్మాయి. తర్వాత ఏబి బార్, ఏసీ బార్, ఏడి బార్ ఫైండ్ అవుట్ చేద్దాం అమ్మాయి. ఇక్కడ జనరల్ గా ప్రొసీజర్ ఏంటంటే కోప్లానర్ అవ్వాలంటే ఇలా ఉండాలన్నమాట. అంటే చూపిస్తాను, ఇదిగోండి ఇలా ఉండాలి. ఎలా అంటే
ఇక్కడ ఏదో ఏ అనే పాయింట్ ఉందనుకోండి, ఏబి బారు, ఏసీ బారు, ఏడి బారు. అప్పుడు ఈ వెక్టర్లు ఏమంటాం అంటే మనం కోప్లానర్ వెక్టర్స్ అంటాం. ఒకే ప్లేన్ లో ఉంటాయి అక్కడ. అర్థమవుతుందా? అందువల్ల మనం ఏబి బారు, ఏసీ బారు, ఏడి బారు ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. మీకు అర్థమవుతుందా? Yes, sir. చూడండి, లెట్ ఓ బి ది ఆరిజిన్ అనుకోండి. లెట్ ఓ బి ది ఆరిజిన్ అనుకోండి. అండ్ ఓఏ బార్ ఈక్వల్ టు వాడు ఏమని ఇచ్చాడు? 3a బార్ మైనస్ 2j బార్ మైనస్ k బార్. మీకు ఏమైనా ఓపుకుంటే మనం ఇప్పుడు చేసే మోడల్ మనం అంతకుముందు 2 సమస్యలు చేసాం కోప్లానర్ సమ్స్. అవునా? డేటా ఫైండ్ అవుట్ చేసి అది కూడా ఇలా చేసి రఫ్ లో వస్తుందో లేదో నాకు చెప్పండి నెక్స్ట్ క్లాస్. ఓకేనా? నాకు చూపించిన ఆన్సర్ కూడా అమ్మా. Yes, sir. ఓబి బార్ ఈక్వల్ టు 2i బార్ ప్లస్ 3j బార్ మైనస్ 4k బార్. ఓసి బార్ ఈక్వల్ టు మైనస్ i బార్ ప్లస్ j బార్ ప్లస్ 2k బార్. ఓడి బార్ ఈక్వల్ టు 4i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ లాంబ్డా k బార్. చూడండి, ఈసారి ఏబి బార్ ఫైండ్ అవుట్ చేయండి. దెన్ ఏబి బార్ ఈక్వల్ టు ఓబి బార్ మైనస్ ఓఏ బార్. ఓబి బార్ అంటే 2i బార్ ప్లస్ 3j బార్ మైనస్ 4k బార్ మైనస్ 3i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ k బార్. ఇది సింప్లిఫై చేస్తే ఏమైనా వస్తుంది? 2i బార్ మైనస్ 3j బార్ అంటే మైనస్ i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ మైనస్ 3k బార్. తర్వాత బీసీ ఏబి ఏసీ కదా, ఏసీ బార్ ఈక్వల్ టు ఓసీ బార్ మైనస్ ఓఏ బార్. దట్ ఈక్వల్ టు ఓసీ బార్ అంటే మైనస్ i బార్ ప్లస్ j బార్ ప్లస్ 2k బార్ మైనస్ ఓఏ బార్ అంటే మైనస్ 3i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ k బార్. దట్ ఈక్వల్ టు మైనస్ 4i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 3k బార్. తర్వాత ఏడి బార్ అంటే ఓడి బార్ మైనస్ ఓఏ బార్. ఓడి బార్ మైనస్ ఓఏ బార్ అంటే 4i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ లాంబ్డా k బార్ మైనస్ 3i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ k బార్. చూడండి, 4 మైనస్ 3 అంటే i బార్ ప్లస్ 7j బార్ ప్లస్ లాంబ్డా ప్లస్ 1 ఇంటూ k బార్. ఈసారి చూడండి, వాడు ఇచ్చింది చూద్దాం. గివెన్ ఏ కామా బి కామా సి కామా డి ఆర్ కోప్లానర్ వాడే ఇచ్చేసాడు కదా. Yes, sir. ఎఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మీ కండిషన్ ఇప్పుడే చెప్పాను నేను. ఎలా రాయొచ్చు అంటే మనం ఒక వెక్టార్ ని మిగిలిన వెక్టార్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయగలం. కాబట్టి ఏడి బార్ ఈక్వల్ టు సమ్ స్కేలార్ ఎక్స్ ఇంటూ ఏబి బార్ ప్లస్ సమ్ స్కేలార్ వై ఇంటూ ఏసీ బార్. అర్థమవుతుందా? Yes, sir. ఇప్పుడు చూడండి, ఏడి బార్ అంటే ఏమొచ్చింది? i బార్ ప్లస్ 7j బార్ ప్లస్ లాంబ్డా ప్లస్ 1 ఇంటూ k బార్ అని వచ్చిందిగా. దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఏబి బార్ అంటే ఏమొచ్చింది? ఏబి బార్ అంటే మైనస్ i బారు 5j బారు మైనస్ 3k బారు. మైనస్ i బారు ప్లస్ 5j బారు మైనస్ 3k బారు ప్లస్ y ఇంటూ ఏసీ బార్ అంటే ఎంత వచ్చింది? ఏసీ బార్ మైనస్ 4 3 3 మైనస్ 4i బారు ప్లస్ 3j బారు ప్లస్ 3k బారు. ఏమండి? ఇదండి విషయం. ఇప్పుడు ఇక్కడ కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ అని బోత్ సైడ్ చేయండి. కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ i బార్ కామా j బార్ కామా k బార్ ఆన్ బోత్ సైడ్స్. అర్థమవుతుందా? వి గెట్. Yes, sir. ఇక్కడ i బార్ కోఎఫిషియెంట్ ఎంత? మైనస్ ఎక్స్ మైనస్ 4y అనే. Yes, sir. Yes, sir. మైనస్ ఎక్స్ మైనస్ 4y ఈక్వల్ టు 1 అమ్మ. దీని నుండి ఎక్స్ ప్లస్ 4y ఈక్వల్ టు 1 మైనస్ 1 వస్తుందేమో కదా. తర్వాత ఇది i బార్ కోఎఫిషియెంట్. j బార్ కోఎఫిషియెంట్ అంటే ఇక్కడ j బార్ కోఎఫిషియెంట్ ఎంత? 5x 3y అంతేనా?
Yes, sir. Yes, sir. ఇక్కడ జే బార్ 7 తర్వాత కే బార్ కోషంట్ ఎంత -3x + 3y దట్ ఈక్వల్ టు కే బార్ కోషంట్ అంటే λ + 1 అర్థమవుతున్నాయో మీకు ఏమన్నా Yes, sir. Yes, sir. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందాకట్లా సాల్వ్ చేసేద్దామా Yes, sir. Yes, sir. అంటే ఇది ఈ వాల్యూస్ తీసుకొస్తే +1 = 0 అవుతుంది ఇదేమో -7 = 0 అవుతుంది 5x + 3y -7 = 0 అవుతుంది ఏమండి ఇప్పుడు దీని నుండి లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి లాంబ్డా = -3x + 3y -1 అవుతుంది ఇప్పుడు ఈసారి 1 2 అందాం సాల్వింగ్ 1 and 2 we get అప్పుడు y కోషంట్ ఏమవుతుంది 4 3 కాన్స్టెంట్ 1 -7 తర్వాత x కోషంట్ 1 5 4 3 ఇది x ఇది y ఇది 1 x by -28 -3 అమ్మాయి y by 5 + 7 అమ్మాయి అంతేగా 1 by 3 - 20 అయినా x by -31 = y by 12 = 1 by -17 అవుతుందమ్మా x = -31 by -17 y = 12 by -17 minus cancel 31 by 17 -12 by 17 లాంబ్డా వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి లాంబ్డా = -3 × x అంటే ఎంత 31 by 17 + 3 × y అంటే ఎంత -12 by 17 తర్వాత -1 అవునా Yes, sir. ఇదేమవుతుంది ఎల్సిఎం 17 అవుతుంది -93 అవుతుంది -36 అవుతుంది -17 అవుతుంది -37 7 అంటే 100 100 అంటే 110 110 36 అంటే 146 -146 by 17 వచ్చిందమ్మా Yes, sir. అర్థమైందమ్మా Yes, sir. Yes, sir.